నేను చెబుతున్నటువంటి ఈ యొక్క మాటల మీద మీరు దృష్టి ఉంచినట్లయితే, మీ ఆలోచన ఉంచినట్లయితే, మీకంటే గొప్పవారు మరొకరు ఉండరు, మీకంటే ఆశీర్వదించబడినటువంటి వారు కూడా మరొకరు ఉండరు. అటువంటి సందేశాన్ని ప్రభు నాకు హృదయంలో దాచిపెట్టారు. నేను నిన్న దినానికి ఒక మంచి వర్తమానం ప్రిపేర్ చేసుకున్నాను. ఒక బలమైన వర్తమానం ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకున్నంటే ఆ రోజు నాకు చాలా ఆటంకం. ఎలాంటి ఆటంకం అంటే నేనే ప్రేరికి రాలేనంత ఆటంకాలు కలుగుతాయి. ఈ రోజుకి ఒక వర్తమానం ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు నాకు 6 గంటలకి యాంకరేజ్లో జాబ్ ఉంది. ఎవరికైనా వాక్యానికి అరేంజ్ చేసి వెళ్ళిపోదాలి డ్యూటీకి, మరి తప్పదు అని నేను ఆలోచించుకుంటుండగా ఇంకా నేనే రిక్వెస్ట్ చేసి 9 o'clock వస్తాడు, అయిపోయినాక ట్యాక్సీ వెళ్ళిపోయి యాంకరేజ్కి వెళ్దాంలే అని అనుకుంటుండగా నాకు ఫోన్ వచ్చింది, నీ జాబ్ నైట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి దగ్గర అవసరం. హల్లెలూయా. నైట్ చేసామంటే రేపు అంతింట్లో ఉండొచ్చు. దేవుడు అటువంటి గొప్ప కార్యమును మరి చేశాడు మాట ఈరోజు మీ మధ్యకు వాక్యమును పంచుకోవటానికి. నిన్న దినాన్ని నేను చెప్పాలనుకున్న వర్తమానం వచ్చే సాటర్డే చెప్తాను. ఈరోజు నేను చెప్పాలనుకున్న వర్తమానము వచ్చినాన్ని మనం ఒకసారి చదువుకుందాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ బైబిల్ గ్రంథం తెరిచి చదువుట అలవాటు చేసుకోండి. కొలస్సీలకు రాసిన పత్రిక పేజీ నంబర్ 183, 3వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము కలిపి ఉన్నాయి. మనం చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్న పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చిన్న మాట ప్రార్థన. అందరూ కూడా కళ్ళు మూసుకునండి. ప్రభుని అడగండి, ప్రభు నాతో మాట్లాడండి. కూర్చున్న వారితో మాట్లాడండి. మీరు కూడా ప్రార్థించి నాతో మాట్లాడండి, బోధిస్తున్న వారితో కూడా మాట్లాడండి అని ప్రార్థించి. స్తోత్రములు తండ్రి, నాతో మాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. ఇదిగో నీ ప్రియ సేవకుడైన దేవదాస్ అయ్య గారు ప్రార్థన చేశారు. ప్రభువా నాకు కనబడము, అందరికీ కనబడము, నాతో మాట్లాడము, అందరితో మాట్లాడము అని ఈ రాత్రికాల సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి సంగమా, మనము చదువుకున్న లేఖన భాగంలో పైనున్న వాటిని వెతకమంటున్నాం. భూమి మీద మనసు పెట్టొద్దంటున్నాం. పైనున్న వాటిని వెతకండి అంటే పైన ఏమున్నాయి? పైన అంటే ఏంటి అసలు? పైన అంటే పరలోకం. పరలోకములో దేవుడు ఉన్నాడు. ఒకసారి అంటాం అంతా పైవాడు దయండి అని అంటుంటాం. అంతా పైవాడు చూసుకుంటాడండి అని అంటాం. ఎవరైనా పోయినప్పుడు కూడా కామన్ వర్డ్ ఏదో ఉపయోగిస్తారు తెలుసా? పోయాడు, పైకి పోయాడు అని అంటారు. కానీ అందరూ పైకి పోరు, కొందరు కిందకు పోతారు. అదే విచిత్రం. చాలా మందికి తెలియక ఎలాంటి స్థితిలో చనిపోయినా పాపం పైకి పోయాడు అని అంటారు. అసలు దేవుడికి ఇష్టం లేకుండా పాపక్షమాపణ పొందకుండా ఒకడు పోతే పైకి ఎందుకు పోతాడు? కిందకు పోతాడు కదా. పైకి పోయాడు అంటే దేవుని యొద్దకు పోయాడు. పైకి ఎవరు పోతారంటే పైన వాటి మీద వెతుకుంటే పైకి పోతాడు. కాబట్టి పైనున్న వాటిని వెతకండి అంటే పరలోకములో ఉన్న వాటిని వెతకండి అని అర్థం. ఆ పైనున్నది వెతకటానికి ఎవరు పడితే వారు వెతకడానికి ఆ క్వాలిఫికేషన్ సరిపోదు. ఫుడ్ వచ్చింది, ఇద్దరు లేక ఒకరే వెళ్ళి సరిపోతే. ఆ పైనున్న వాటికి కావలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? ఆ వచనం మనం మొదటి మాట చదివితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అన్న.
మీరు ఒకసారి ఆ మాట నాతో ప్రొనౌన్స్ చేయండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే వాళ్ళు మాత్రమే పైనున్నవి వెతకాలి. ఒకవేళ లేపబడలేదనుకో పౌలు, మీరు లేపబడలేదు అసలు మీరు ఎలా పోతే నాకెంత అన్నాడు అన్నమాట. మీరు ఒకవేళ క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైన ఉన్న వాటిని వెతకండి అంటారు. అసలు లేపబడటం అంటే ఏంటి? నిద్రపోతున్నోడిని లేపటం అంటారు, పడిపోయినోడిని లేపటం అంటారు, ఇంకొకటి లేపటం అంటే చనిపోయినోడిని లేపటం. క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడ్డాడు. యేసు ప్రభువు మన కొరకు మరణించి పాతి పెట్టబడి మృతుల్లో నుండి తిరిగి లేచాడు. నీవు నేను కూడా క్రీస్తుతో మరణించి క్రీస్తుతో పాతి పెట్టబడి క్రీస్తుతో మృతుల్లో నుంచి లేవాలి. అలా లేవగలిగిన వాడు మాత్రమే పైన ఉన్న వాటిని వెతకాలి. క్రీస్తుతో చనిపోవటం అంటే ఏమిటి? క్రీస్తుతో పాతి పెట్టడం అంటే ఏమిటి? క్రీస్తుతో లేపబడటం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకున్న తర్వాతనే ఆ మిగిలిన పైన ఉన్న వాటిని వెతుకుట గురించి మనం ఆలోచించవచ్చు. క్రీస్తుతో చనిపోవటము అనేది మన పాపము విషయమే. క్రీస్తు సిలువలో చనిపోయాడు. సర్వ మానవాళి పాపము నిమిత్తము ఒక వ్యక్తి, ఒక పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, దేవుని యొద్ద నుంచి వచ్చిన వ్యక్తి సిలువలో చనిపోతాడని సకల మత గ్రంథాలు ఆయన గురించి సెలవిచ్చాయి. ఆయా మత గ్రంథాల ద్వారా కానీ, బైబిల్ గ్రంథము ద్వారా కానీ, సువార్త ద్వారా కానీ ఏ వ్యక్తికైతే సువార్త అందుతుందో, యేసు దేవుడని గ్రహిస్తాడో, నేను పాపినని గ్రహిస్తాడో, తన పాపమును ఒప్పుకొని ఆ పాపమును విడిచిపెట్టుట, పాపము విషయమై చనిపోవుట. యేసు ప్రభు మన పాపముల నిమిత్తం ఆయన సిలువలో చనిపోయాడు. మనము కూడా ఆయనతో అని అంటున్నాం. ఆయనతో పాటు ఎలా చనిపోగలం? ఒక్క నిమిషం అటు ఇటు అయినా ఆయనతో చనిపోయినట్టు కాదు కదా. నేను నీతో వస్తాను రా అని ఎవరైనా బయలుదేరి, నువ్వు ముందు బస్సుకి వెళ్ళు, నేను వెనక బస్సుకి వస్తాను, కానీ నీతోనే వస్తాను అంటే మనతో వచ్చినట్టు అవుద్దా? కాదు. క్రీస్తుతో చనిపోవాలి అంటే 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు సిలువలో చనిపోతే నీవు నేను క్రీస్తుతో ఎలా చనిపోతావు? అది నాకు పాయింట్. క్రీస్తుతో నువ్వు నేను ఎలా చనిపోతావు? మీరు క్రీస్తుతో కూడా లేపబడటం అంటే క్రీస్తుతో ఎలా లేపబడతాం? ఇక్కడ కొలసీలకు పౌలు చెబుతున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడితే. ఒకవేళ ఎవరైనా అక్కడికి వెళ్ళి పౌలుని, ఏంటండి పౌలు గారు మీతో క్రీస్తుతో పాటు ఎలా లేస్తాం? ఆయన చనిపోయి మృతుల్లోంచి లేపి పరలోకానికి వెళ్ళిపోయి చాలా కాలం అయింది కదా అని అనొచ్చు. దీని ఒక ఉద్దేశం ఏంటంటే క్రీస్తుతో చనిపోవటము, క్రీస్తుతో పాతి పెట్టటము, క్రీస్తుతో తిరిగి లేవటము అనేది బాప్తిస్మమందు జరుగుతుంది. ఎందులో జరుగుతుందంటే బాప్తిస్మమందు జరుగుతుంది. బాప్తిస్మము పొందిన తర్వాతే అతడు క్రైస్తవుడుగా, క్రీస్తు వ్యక్తిగా, క్రీస్తు సాక్షిగా ఉపయోగపడతాడు. దానికి ముందు క్రీస్తు గురించి ఎన్ని నువ్వు చెప్పినా అది యాక్సెప్టెన్స్ కాదు, అది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కాదు. ఆ బాప్తిస్మమందు క్రీస్తుతో ఎలా చనిపోయాము అనే వచనాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుంచి పరిశీలన చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం మీరు చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము, అట్లనరాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. 3వ వచనం చదువుదాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిరని మీరు ఎరుగరా అని అంటున్నారు. మనం బాప్తిస్మం పొందినప్పుడంట క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాం. దాన్ని మీకు వివరిస్తాను, మీరు వినండి. దాన్ని వివరించక ముందు దేవుడి గురించి ఒక మాట తెలుసుకోవాలి. దేవుడికి
గతము లేదు, భవిష్యత్తు లేదు, అంతా నిత్యకాలమైంది. అనగా ఈ సృష్టి ప్రారంభంలో ఒక మనిషిని దేవుడు సృష్టించాడు, ఆదాము. అతడు పండు తినేసి పాపంలో పడిపోయిన సంగతి ఆయన కళ్ళ ముందు ఇప్పుడే కనబడుతుంది. 2000 సంవత్సరాల పూర్వం యేసు ప్రభు సిలువలో మరణించాడు, అది కూడా ఆయన కళ్ళ ముందు ఇప్పుడే కనబడుతుంది. ఓ 100 ఏళ్ల తర్వాత ఈ భూమి అంతా అంతరించిపోవచ్చు, 1000 ఏళ్ల తర్వాత అంతరించిపోవచ్చు, అది కూడా దేవుడు ఇప్పుడే చూడగలరు. అందుకే అన్నాను, ఆయనకి గతం లేదు, భవిష్యత్తు లేదు, ఎప్పుడు నిత్యకాలం. అందుకే నిత్య నివాసి, నిత్యుడు అని పిలుస్తారు దేవుడు. భగవంతుడు అంటే అర్థం ఏంటి చెప్పన? బా అంటే భవిష్యత్తు ఎరిగినవాడు, గా అంటే గతం ఎరిగినవాడు, వా అంటే వర్తమానం ఎరిగినవాడు భగవంతుడు. అది దేవుడే బైబిల్ గ్రంథంలో చెప్పాడు. నేను 2 వారాల కిందట కంటెక్స్ట్ గ్రూప్లో చెప్పాను. జరిగిపోయిన విషయాలు చెప్పండి, జరగబోయే విషయాలు నాకు వచ్చి చెప్పండి, అప్పుడు మీరు దేవతలని నేను ఒప్పుకుంటున్నాను దేవుడే సవాలుగా మాట్లాడుతున్నాడు. ఆ మాట బైబిల్ గ్రంథంలో. దేవుడికి ఒక్కడికే జరిగిపోయినవి తెలుసు, జరగబోయేవి తెలుసు. 1000 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో తెలుసు, ఒక 100 కోట్ల సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో కూడా దేవుడికి తెలుసు. అందుకని దేవుడి గురించి బైబిల్లో నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. దానికి మన క్రైస్తవులు ఏమని అర్థం చేసుకున్నది తెలుసా? అప్పుడు ఎలా ప్రేమిస్తున్నాడో ఇప్పుడు అలాగే ప్రేమిస్తున్నాడు, ఇప్పుడు ఎలా ప్రేమిస్తున్నాడో అలాగే ఇప్పుడు ప్రేమిస్తాడు అనుకుంటున్నారు. కాదు కాదు, దేవుడు అందరినీ ఒకలా ప్రేమించాడని అసలు చెప్పున్నాడు తెలుగుతో కూడా. ఎందుకంటే నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ఏమి ఆయనని ప్రేమించలేదు. మీరు దేవుని ప్రేమలో నుండి తొలగిపోకండి అని అన్నాడు. అంటే ఆయన తర్వాత ప్రేమించడానికి తొలగిపోతే దేవుని యొక్క లక్షణాల గురించి నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడని అనలేదు. ఆయన ఉన్న స్థితిని బట్టి ఆ మాట చెప్పాడు. వేదాలలో దేవుని కొరకు కాల పురుషుడు అని ఉంటారు. బైబిల్లో లేదనుకుంటున్నారా? ఉంది. అల్ఫా ఒమేగా అంటే ఆది అంతము, మధ్యన ఉన్నదంతా ఏంటి? కాలమా కాదు, ఉన్నవాడును నేనే అని అన్నాడు. అందుకే ఆయన కాల పురుషుడని వేద పురుషులు చెప్పారు. బైబిల్ అదే చెప్తారు. ఆయనకి కాలాలు లేవు. ఒకడు బాప్తిస్మము ఇప్పుడు పొందాడు. 2015వ సంవత్సరము 25వ తారీఖున బాప్తిస్మం పొందగానే ఇతడిలోని పాప స్వభావము, పాప పురుషుడు, పాత పురుషుడు ఉంటారు కదా, పాత అలవాట్లతో ఉన్నవాడు, సిగరెట్లు తాగి, మందు తాగి, బూతులాడుకొని ఒక చెడు అలవాట్లలో నుంచి వచ్చాడు కదా దేవుని దగ్గరికి. అతడిలోని ఆ పాప స్వభావాన్ని కాలాల్లో వెనక్కి దేవుడు ప్రయాణింపజేస్తాడు అన్నమాట. 2000 సంవత్సరం, 19వ శతాబ్దం, 18వ శతాబ్దం, 1వ శతాబ్దం యేసు సిలువలో వేలాడాడు. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు సిలువ ఉంది, ఇక్కడ యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి బాప్తిస్మం పొందాడు. ఇతనిలోని పాపం కాలాల్లో ప్రవహించి యేసు శరీరంలోనికి వెళ్తుంది. అందుకే బాప్తిస్మము పొందిన మీరందరూ ఆయన మరణములోనికి పొందితేరని మీరు ఎరుగరా అని అన్నాడు. నువ్వు ఎప్పుడు చచ్చిపోయావో తెలుసా? అది చెప్పాలంటే 2000 సంవత్సరాల క్రిందట చచ్చిపోయినాయి దేవుని లెక్కలో. నువ్వు ఎప్పుడైతే నీ పాపమును విడిచిపెట్టేశావో, ఇక నేను ఈ పాపమును చేయను ప్రభు, నేను నమ్ముకుంటానని ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరకు వచ్చావో, ఆ పాపము విషయమే నేను చనిపోమంటున్నాడు, కానీ నిన్ను చనిపోమని చెప్పట్లేదు. వాస్తవంగా నువ్వు ఉరేసుకుని చచ్చిపోమని చెప్పట్లేదు. పాపము విషయమై చనిపోమంటున్నాడు. చనిపోయిన తర్వాత ఏం చేస్తావు మీకు తెలుసు. ఇంట్లో పెట్టుకుంటారా? మా తాతగారు చాలా ఎందుకులేండి ఇక్కడ వచ్చి అన్ని ఉంచుకుంటాం అంటారా మీరు? బాబోయ్, ఎంత తాత అయితేనే, ఎంత డబ్బు ఉంటేనే, ఎంత నాని అయితేనే, ఎంత ప్రేమిస్తేనే తొందరగా తీసేయని అని అంటారు. ముందు పాతి పెట్టాలి. అలాగే మనము మన పాపం విషయమై చనిపోవాలంటారు. కొంతమంది చనిపోయేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన వంటకాలు వండుతారు దినం చేసినప్పుడు కదా. వాళ్ళకి నచ్చిన బట్టలు వారి శవంతో అందులో పెట్టి కప్పెట్టేస్తారు. మా అత్తయ్య చనిపోయినప్పుడు ఆమె కట్టుకున్న ఒక చీర, రెగ్యులర్గా కట్టుకున్న ఒక చీర ఆ పెట్టిలో పెట్టి వేసేసారు. ఎంత కష్టాన్ని కూడా పట్టించుకోరు, ఎందుకంటే అలా ఇష్టం. మా బావ మటన్ అన్నీ
పెడుతున్నాం. మన వైజాగ్ సైడ్ పెళ్ళిళ్ళు అయితే మటన్ అని పెట్టుకుంటాం, వీరి సైడ్ పెళ్ళిళ్ళు అయితే పప్పాలను పెడతారు, ఎవరైనా పోతే మటన్ పెడతారు. మణిబాబు పెళ్ళికి మాకు చికెన్ లేదని నేను ఎదురు చూస్తాను, మనం వండుకోవాలని అన్నారు, మాకు వండుకో అదే అనుకున్నాను. ఇంకా అప్పుడే లేదంటే మా అత్తయ్య పోయినప్పుడు ఏం బెటర్ అనుకుంటే మటన్ అంటారు. మా బావ అన్నాడు, మా అమ్మకి మటన్ అంటే చాలా ఇష్టం సుధా, అందుకే మటన్ పెట్టించాలని డిసైడ్ అయిపోయాను. మటన్ పెట్టారని మా అత్తయ్య లేదు తినేద్దండి చెప్పండి, తింటారా? ఒక చనిపోయినోడికి ఆడికి అరటిపోవాలని ఇష్టం, తీసుకొచ్చి ఆడి తల దగ్గర పెట్టారు, లేచి తింటాడా? తినడు కదా. నీవు పాపం విషయమై చనిపోయినప్పుడు అలాంటి పాపాలే చేయటానికి నీకు దగ్గరికి అవకాశాలు వస్తాయి, బ్రతికి తినేకూడదు. మళ్ళీ అందుకని రోమీయులకు రాసిన పత్రిక 10-11 వచనాలు చూస్తే, ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమే ఒక మారే చనిపోయేను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు. 11 అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్ములను మీరే ఎంచుకొనుడి అన్న. ఇక మీద నుంచి నేను పాపమును చేయను, సాధ్యమైనంత వరకు నేను పరిశుద్ధుడిగా ఉంటాను అని ఒక నిశ్చయతతో దేవుడి దగ్గరికి వచ్చిన తరువాత అప్పుడు నీకు బాప్తిస్మం ఇస్తారు. ఆ బాప్తిస్మం దేన్ని పోలుందో చూడండి, 5వ వచనము. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైన ఎడల అన్నాడు. మరణం అన్నాడా, మరణం యొక్క సాదృశ్యం అన్నాడా? చార్మినార్ ఉంది ఒరిజినల్, చార్మినార్ లాంటి ఒక నమూనా ఉంది, బొమ్మ ఒక తయారు చేసింది. ఇది దానిలాగా ఉంటుంది కదా, దీన్ని సాదృశ్యంగా చెప్పొచ్చు, ఇలా ఉంటుంది అంతే కదా. సాదృశ్యము అంటే యేసు ప్రభు మరణ పునరుద్ధాలకు సాదృశ్యము బాప్తిస్మం అంట. అందుకని ఆ వచనం ఏం చెప్తుందంటే, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందాము. ఒక యేసు ప్రభు నామములో బాప్తిసిస్తా, నీటిలో చచ్చాడనమాట, ముంచినప్పుడు తిరిగి లేపుతాం, బ్రతికాడనమాట. దానిని అతడు క్రీస్తుతో సిలువలో చనిపోయాడు, క్రీస్తులోనికి ఇతని పాపం ఏమో ఎక్కేసింది, అక్కడ వేలాడుతూ ఉన్నది యేసు ప్రభు శరీరము. రెండవది వీడి పాపం అక్కడ సిలువేయబడింది. ఆయనలోని ఆత్మ కాలాల్లో 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, 2015కు వచ్చేసరికి ఇతను లోనికి వస్తుంది. ఇప్పుడు ఇతను జీవించుతున్నది నేను కాను. ఆ మాట మనం చదువుతాం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మీరు చదివితే, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా. పౌలు ఎప్పుడైనా చనిపోయాడు? ఆయన వృద్ధాప్యములో గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఊరే చంపేస్తాడు. ఆయన ఇప్పుడు సిలువ వేయబడ్డాడు, ఆయన క్రీస్తుతో సిలువ వేయబడ్డాడు అని చెప్తున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు మన పాపము నిమిత్తం యేసు ప్రభు సిలువలో మరణించాడు. దానినే వేదాలు చెప్పే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్ముని పుణ్యదాన బలియాగం. అందరి పాపముల కొరకు ఒకటి చనిపోతాడు. అది నమ్మినప్పుడు అతని పాపాలు అతనితో పాటు చనిపోతాయి, అతనిలోని జీవము మనలోనికి వస్తుంది. ఇదంతా ఈ వృత్తాంతం అంతా ఎప్పుడు జరుగుతుందంటే, నీవు బాప్తిస్మము పొందినప్పుడు జరుగుతుంది. ఆ బాప్తిస్మములో నీవు చనిపోతున్నావు, పాతి పెట్టబడుతున్నావు, తిరిగి లేపబడుతున్నావు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మరొక వచనం కూడా చదువుదాం, 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో అన్న దగ్గర నా పాత బైబుల్లో అన్ని రౌండప్లు చేసి ఉంటాయి. కూడా ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా, అక్కడ కూడా రౌండప్ చేసి తిరిగి లేచాము. ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పింది ప్రసంగం అనుకోకండి, అది ఓకే.
ఇప్పుడు మన మూలవచనం ఏంటి? మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే అనే మాటకు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే యేసుని మీ పాపముల నిమిత్తం అంగీకరించి బాప్తిస్మము పొందిన వారైతే మీరు ఏం వెతకాలి చెప్పండి? ఒక క్రైస్తవుడు ఏం వెతకాలి? ఏమి వెతకూడదని చెప్తుందా వచనం? కింద వచ్చిన రెండో మాటలో భూ సంబంధమైనవి వెతకొద్దని చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 90% క్రిస్టియన్స్ భూ సంబంధమైనవి వెతుకుతున్నారు. ప్రభు దగ్గర వాళ్ళు ప్రార్థన చేస్తే ఇల్లు కట్టుకోవడం గురించి మిమ్మల్ని అన్నా అనుకోకండి, నేను చెప్తాను కదా, పైన వెతుకుతే భూమి మీద అన్నీ వస్తాయి మనకి. భూ సంబంధమైన వాటి కొరకు అంతగా ప్రార్థన చేస్తున్నావే, మరి పరలోక సంబంధమైనవి ఎప్పుడైనా వెతుకుతున్నావా? దాని కొరకు ప్రార్థన చేస్తున్నావా? అసలు తప్పు క్రైస్తవులతో కూడా కాదు, బోధకులతో. 90% యు ఆర్ ద బ్లెస్డ్ మ్యాన్, యు ఆర్ ద రిసీవింగ్ ద మ్యాన్ అనే ప్రసంగాలకి ఇష్టపడుతున్నారు. నువ్వు ఈరోజు ప్రభు నమ్ముకుంటే నీకు సొంత ఇల్లు ఉంటుంది, నువ్వు ప్రభు నమ్ముకుంటే ఆశీర్వదించబడతావు, నీకు ఉద్యోగం వస్తుంది, నీ రోగం పోతుంది అనే విషయాల మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారే కానీ పరలోకంలో నీకు కలగబోయే దాని మీద పెట్టట్లేదే. సరే ప్రభు నమ్ముకుంటావు, నేను ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాను, నేను 6 ఇల్లు కట్టుకున్నాను, పోయిన తర్వాత పట్టుకెళ్తావా చెప్పండి? సరే ప్రభు నమ్ముకున్నాను, నా రోగం పోయింది, మరలా రాదని గ్యారెంటీ ఉందా? అసలు నువ్వు మరణమే పొందవా? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలంటే నేను ఎన్నోసార్లు మాట చెప్పాను, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతూ వస్తాయి. యేసు దగ్గర లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాక దానికి మించిన అధిక ఆశీర్వాదాలు పరలోకంలో ఉన్నాయి, అవి కూడా మనకు కలుగుతాయి యేసు దగ్గర. నా భార్య నేను మాట్లాడుకుంటూ కీరవాణి గురించి ఒక మాట చెప్పింది. ఆయన ఒక సాక్ష్యం చెప్పాడంట, నాకు దేవుళ్ళు కీరవాణి అంటే మ్యూజిక్ డైరెక్టర్, మన ఆంధ్రలో మ్యూజిక్ డైరెక్టర్. ఆయన అన్ని దేవుళ్ళ సంగతి ఏమో కానీ యేసు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. ఆ ఇంటర్వ్యూ చేస్తున్నాము అడిగిందంటే ఎందుకు, దేనికి అంటే నేను ఎన్నో దేవుళ్ళ గురించి విన్నాను, నేను నిన్ను క్షమిస్తాను, నీ పాపమును కడుగుతాను, నీ కొరకు నేను చనిపోతున్నాను, నీ కొరకు నా ప్రాణం పెడుతున్నాను అనేవాళ్ళు ఒక్కరిని చూడలేదండి యేసుని తప్ప అన్నాడు. దేవుడికి చప్పటి కూడా మహిమ వచ్చాడు. హల్లెలూయా. అనేవాడు ఒక్కరు కనబడలేదండి, అందుకే ఆయన అంటే నాకు ఇష్టం అని చెప్పాడు. నిజమే, కోపం వస్తే ఉగ్రతతో కాలి పూర్తి చేస్తానని నేను చూశాను. పంచపరోక్షణాలలో ఒకటి తక్కువైతే ఒకటి తక్కువ అయిపోయింది జ్ఞాపకంతో బాధనోళ్ళు చూశాను. మీ కొరకు నా ప్రాణం పెడతానని యేసు ప్రభుని ఒక్క నేను చూస్తాను. నేను చిన్నప్పుడు అమ్మవారి జాతరలకు వెళ్తుంటే ఒక ఆమె యాపకొమ్మలతో ఒరే ఒరే అని చెప్పి ఆ కుటుంబాలు అందరిని కొట్టేస్తుంది. అందరూ అమ్మమ్మ అమ్మగారు అమ్మగారు అని చెప్పి పసుపు నీరు పోసి నమస్కారాలు పడుతున్నారు. యేసు ప్రభు దగ్గరికి వస్తే మీకు ఒక విషయం తెలుసా? వ్యభిచారిని కూడా అమ్మా అని పిలిచే సంస్కారవంతుడు యేసు ప్రభు. హల్లెలూయా. అమ్మా ఎవరు నేను శిక్షించలేదు కదా అని పిలిచాడు. మనోలైతే అదిరా ఇదిరా ఆ వయసు సంబంధం లేదు ఇంకా అంటారు కదా కొంతమంది. యేసు ప్రభు అంత గొప్ప దేవుడు. ఆయన ఎందుకు విశ్వాసం నుంచి తిరిగి లేచిన తర్వాత నువ్వు వెతకవలసింది ఆయన్ని, నువ్వు కనుగొనవలసింది ఆయన రాజ్యమును. మత్తయి సువార్తలో అన్నాడు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు లభించును అని అంటున్నాడు. మనం ఎంతసేపు భూమి మీద వెతుకుతున్నాం, అసలు ఆయన వెతకట్లేదు. పైవి వెతకటం మొదలు పెడితే పైవి కిందకి 2 వస్తాయి. భూమి మీద ఎదగటం మొదలు పెడితే భూమి మీద వస్తే పైవి రావు. ఏది బెటర్ చెప్పండి మీరు? మీకు 200 కావాలా 100 కావాలంటే ఏం తీసుకుంటారు? తెలుగు వాళ్ళు అయితే 200 కావాలని అంటారు కదా. ఇక్కడ 200 సమస్య కూడా కాదు. ఇక్కడ 60 ఏళ్ళ జీవితం, అక్కడ దాని జీవితానికి ఎండింగ్ లేదు. ఏది కావాలంటే మీరు ఏది ఎదుగుతారు?
ఏ విషయాలు వెతుకుతారు? ప్రభా నాకు BMW కార్ కావాలి, అదే అడుగుతారు. పోయిన తర్వాత అది రాదురా బాబు. భూమి మీద నీకు ప్రమోషన్ కావాలి, ప్రార్థన చేయవద్దంటలేదు. దాని గురించి చేయటం తప్పు అంటలేదు. కారు కావాలని అనుకోవద్దని అంటలేదు. BMW కాకపోతే దాని అమ్మడబ్ల్యూ వస్తుంది. అంతకంటే ఇంపార్టెంట్ పరలోకంలో ఉన్న ఆస్తి కదా, పరలోకంలో ఉన్న విషయాలు కదా మనం వెతకవలసింది. చాలా మందికి నడువంగిపోయింది. మీకు తెలుసో తెలియదు, నడువంగిపోయిన స్త్రీల గురించి వాక్యం చెప్పాను. 18 సంవత్సరాల నుండి ఒక స్త్రీకి నడువంగిపోయిందంట. ఆమె దేవుని సన్నిధికి వచ్చింది. వస్తే యేసు ప్రభు చూశాడు. 18 సంవత్సరాల నుంచి నడువంగిపోయిన ఆ స్త్రీని చూసి, అమ్మ లేచి సరిగ్గా నిలబడిన ఒక మాట చెప్పాడు. ఇలా నుంచి అంతకుముందు ఎలా ఉండేది? ఇలాగా సరిగ్గా నిలబడగానే ఇలా కనిపించింది. ఈ నడువంగిపోయినాడు ఆకాశంలో నక్షత్రాలు చెప్తారు, అరే బాబు సూర్యుడు వచ్చారా, మరే బాబు ఏంటి చంద్రుడా, ఏంటి పున్నమా అమావాస్య అని అడగాలి కానీ తలెత్తి చూడలేరు కదా. చాలా మందికి మనస్సు అను నడుము వంగిపోయింది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో మీ మనస్సు అను నడుమును కట్టుకునుడి అని ఉంటారు. ఆ మనస్సు వంగిపోయింది అనమాట. వంగిపోగానే భూమి మీద ఇల్లులు, భూమి మీద ఆస్తులు, పొలాలు, ఎకరాలు, బంధువులు, స్నేహితులు, ఎంతసేపు ఇదే కనబడుతుంది. పరలోకంలో ఏమున్నాయో కనబడట్లేదు. ఈరోజు యేసు ప్రభు చెప్తున్నాడు, చక్కగా నిలబడండి, చక్కగా నిలబడండి. పైన నువ్వు చూస్తావు. దేవుడు భూ సంబంధమైన చూసినాడు కాదు. అబ్రహాం ఇంట్లో ఉంటే బాబు బయట రా బాబు అని చెప్పి ఒకసారి పైకి చూడండి అన్నాడు. పైకి చూశాడు, ఆకాశ నక్షత్రాలు. నీ వంశం అలా ఉంటుంది, నీ జీవితం అలా ఉంటుంది, నీ కుటుంబం అలా ఉంటుందని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి అని లేఖనం చెప్తుంది. భూ సంబంధమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వలేదనుకుంటున్నారా దేవుడు? అది ఇప్పుడు మనకు కావాలంటే బ్యాంక్ వెళ్ళి తెచ్చుకున్నట్టుగా, ప్రభా నాకు ఇల్లు కావాలి, ఎప్పుడు ఇస్తావు అంటే, నీకు ఇదో టైం ఉందో అప్పుడు ఇచ్చేస్తాను లేని అంటాడు. తెచ్చుకోవడం అంతే. అసలు మనం కష్టపడవలసిందే పరలోక సంబంధమైన ఆశీర్వాదం. మీరందరూ బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇప్పుడు ఆ వచనాన్ని మీరు పరలోక విషయములో అనేది తీసేసి చదవండి. ఆయన క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను అది తెలుసుకోవాలంటే పరలోక విషయం అనేది యాడ్ చేసుకోవాలి. నీకు దేవుడిచ్చిన గిఫ్ట్ ఎందుకు తెలుసా? పరలోక విషయంలో ఇచ్చాను. భూమి మీద ఆస్తులు కూర్చుకోవడానికి కాదు, భూమి మీద నువ్వు ఘనత సంపాదించుకోవడానికి కాదు, భూమి మీద గొప్పవాడు అనిపించుకోవడానికి కాదు. దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము పరలోక విషయములో ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరలోక విషయములో మనం ధనవంతులము కావాలి. పరలోక విషయములో మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నును వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును ఎక్కడ కూర్చుకోవద్దు అన్నాడు? భూమి మీద కూర్చుకోవద్దు. ఎక్కడ కూర్చుకోమన్నాడు? పరలోకములో కూర్చుకోమన్నాడు. భూమి మీద తుప్పు పట్టకపోయినా, దొంగలు కన్నం వేసి తీసుకోకపోయినా అది వదిలి ఒక రోజు నువ్వు పోతావు. అర్థమైందా? పరలోకములో ధనము కూర్చుకున్నది, అక్కడ దొంగలే రారు, అక్కడి నుంచి నువ్వు ఎక్కడికి పోవు. అందుకని పరలోకములో ధనము కూర్చుకోమంటున్నాడు.
నేను ప్రభువుని అడిగాను, ప్రభు ఆ పరలోకంలో ధనం అంటే ఆ కరెన్సీ ఎలా ఉంటుంది? ఇక్కడంటే గాంధీ బొమ్మ ఉంటుంది మా ఇండియాలో, సింగపూర్లో అంటే ఆయన ఎవరో ముసలాయన బొమ్మ ఉంటుంది, అమెరికాలో ఒక ఆయన బొమ్మ ఉంటుంది. మరి పరలోక ధనానికి కరెన్సీ ఎలా ఉంటుంది అని ఒక ప్రశ్న అడిగాను. రెండోది, ఎక్కడి నుంచి అక్కడ డబ్బులు ఎలా పంపాలి అనేది కూడా అడిగాను. మనం పరలోకంలోని విషయాలు వెతకమని చెప్పాడు కదా, భూమి మీద వెతకాలట ఆ విషయాలు. కారణం ఏంటంటే ఆ పరలోకంలో ఉన్నటువంటి ధనమును దేవుడు భూమి మీద పెట్టాడు. దీనికి చక్కని ఉపమానం బైబిల్లో ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం మీరు చదివితే, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనముతో పోల్చాడు. పొలం అంటే భూమి, దాచబడిన ధనముతో పోలి ఉంది. ఒక వర్తకుడు ఆ విషయము తెలుసుకొని తన ఆస్తి అంతా అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. అంటే ఆ లోక సంబంధమైన జీవితం అంతా విడిచిపెట్టి అది కొనుక్కున్నాడు. ఎందుకంటే అందులో పరలోక సంబంధమైన ధనం. ఏ పొలంలోనైనా వజ్రాలు ఉన్నాయంటే తవ్వుతాయి అంటే మీరు కొనరు, వెంటనే మొత్తం ఆస్తి అమ్ము కొంటాం. దానికి 1000 రెట్ల ఆస్తి, అసలు 1000 రెట్లు కోట్ల రెట్ల ఆస్తి పరలోకము కదా. అలాంటి ఆస్తి ఒక భూమి మీద పెట్టాడంటే దాని కొరకు మీరు కొనాలా లేదా? కొనుక్కోవటం అంటే అర్థం ఏంటంటే మన దగ్గరతో ఒకటి నష్టపోతేనే ఇంకోటి కొనుక్కోవటం. 100 రూపాయలు షర్టు ప్యాంటు కొనుక్కోవాలి, ప్యాంటు కొనుక్కోవడానికి వెళ్ళాం, మన దగ్గర 100 రూపాయలు పోతేనే కదా అది వస్తుంది. ఊరికినే వస్తుందా? రాదు. మరి అలాంటిది పరలోకంలోని ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలంటే భూమి మీద నీ డబ్బు దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టాలి, నీ ఆలోచనలు దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టాలి, నీ శ్రమ దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టాలి, నీ సమయము దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టాలి. ఆ విధంగా నువ్వు పనిచేస్తూ ఉన్నప్పుడు పరలోకములో నీ ధనము పెరిగిపోతూ ఉంటుంది. పరలోకములో నీ ధనము పెరిగిపోతుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది భూమిలోనే పెట్టాడు. నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు సంక్రాంతి రోజు క్రికెట్ ఆడుతున్నాడు. మంచి నెక్స్ట్ ఇంకా బ్యాట్స్మెన్ నేనే అనమాట. మా బామ్మర్ది వచ్చారు గ్రౌండ్కి. బావా నేను అత్త పిలిచి దర్శనం టికెట్కి వచ్చాను. మరి క్రికెట్ ఆడినప్పుడు మనం వచ్చేస్తాం, చెప్పండి. సరేరా నేను వస్తాను, కానీ కొంచెం కూర్చేద్దరు కలిసి వెళ్తాను. మరి వెళ్ళిపోతే నేను ఇంకా రాదనుకుంటారు. నువ్వు వస్తావా రావా అని అంటున్నాను. ఇలా మా ఫ్రెండ్ అన్నాడు, 2 జలలు వేశాడు. గుజాయిరా మనం క్రికెట్ ఆడి వస్తాడు. సరే నేను వెళ్ళాను, ఒక రన్ తీసి వచ్చాను. అవతలవాడు బాల్ వేసినప్పుడు బాల్ కొట్టాడు. ఇటు గ్రౌండ్ చెప్పండి కూర్చున్నాడు. నా గురించి ఇప్పుడు వస్తాను. బాల్ దాడి దగ్గరికి వెళ్ళి, కానీ ఎంత తెలివైనడు తెలుసా, అది అక్కడే ఉన్నాడు. బాల్ ఎలా మైండ్ చేసి తెలియదు. వచ్చారు, ఎదుగుతున్నారు, అందరూ ఎదుగుతున్నారు. సరే బాబు నువ్వు రాకపోతే నేను వెళ్తానని వెళ్ళిపోయాడు. ఆడు వెళ్ళిపోయాను 10 నిమిషాలు. నాకు అర్థమైంది బాల్ కొట్టి ఇంటికి వెళ్ళాను. దిగిన తర్వాత మంచం కింద అన్ని ఎదుగుతున్నాడు. ఇటు బాల్ ఎక్కబెట్టాడు. మా మేనేజర్ అడిగింది, ఏమి ఎదుగుతున్నావు నువ్వు అని అంటే, బాల్ ఎదుగుతున్నాను. బాల్ ఎందుకు ఎక్కడ ఎదుగుతున్నావు అంటే, ఆ గ్రౌండ్లో పోయింది అందుకే ఎదుగుతున్నాడు. గ్రౌండ్లో పోతే గ్రౌండ్లో ఎక్కడ ఎదుగుతున్నా అంటే నా డౌట్ ఇది తెచ్చాడండి. సరే వాళ్ళు ఇంటికి చుట్టాలకు వచ్చారు కదా సంక్రాంతి అప్పుడు, వాళ్ళు బ్యాగ్ తీసి బట్టలు తీస్తే లోపల అది. ఎందుకు ఈ ఉపమానం చెప్పానంటే, పరలోకపు ఆస్తి భూమి మీద పెట్టాడు. పరలోకం నుంచి పట్టుకొచ్చి నీ కొరకు నా కొరకు భూమి మీద పెట్టాడు. అది వెతికి పట్టుకో, అది నీకు పరలోకంలో శాశ్వతంగా ఉంటుంది. ఆ పరలోకంలో ధనవంతులు కావాలి. ఎలాగో భూమి మీద మన పరిస్థితి అటు ఇటే. అక్కడైనా ధనవంతులుగా ఉంటాం, అక్కడ జీవితం కొరకు మనం కష్టపడతాం. మీకు ఒక మంచి ఉపమానం చెప్తాను. సముద్రంలో నుంచి నీటి చుక్క ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? ఎంత ఉంటాయి? సముద్రం నీళ్ళు ఎంత ఉంటాయి? అటువంటి నీటి చుక్క వంటిది ఈ భూమి మీద జీవితం నీది నాది. పరలోకంలో మన జీవితం సముద్రం అంత విస్తారం. అక్కడ డబ్బు కూర్చుకుంటే మంచిది, కానీ ఇక్కడ ఈ సీక్రెట్ రాజకీయ నాయకులకు సరిగ్గా అర్థం కాలేదు. బతికే 60 సంవత్సరాలకే 60,000 కోట్లు స్వాధీనం అని పేపర్లు వస్తుంది. 60,000 కోట్లు స్వాధీనం
కుంభకోణం అని. ఆడు బ్రతికేది 60 ఏళ్ళకే అంత స్వాధీనమైతే పరలోకంలో నిత్యరాజ్యం ఉందన్న సంగతి మనం తెలుసుకొని మరి ఇంకెంత అక్కడ సంపాదించుకొని అక్కడ కూర్చుకోవాలి మనం. మీకు విషయం చెప్తాను, పరలోకం డబ్బులు ఎలా పంపించాలని చెప్పలేదు కదా. మీకు సింగపూర్ నుంచి ఇండియాకి డబ్బులు పంపించడం తెలుసు. వెస్ట్రన్లో వేస్తే వెళ్ళిపోతాయి, హుండీలు వేస్తే వెళ్ళిపోతాయి, ఎస్బీఐలో వేస్తే వెళ్ళిపోతాయి. మరి పరలోకంలో పంపించాలని చెప్పలేదు కదా. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి, ప్రభువా, నేను పరలోకానికి పోవాలంటే, నిత్య జీవానికి పోవాలంటే ఏం చేయాలి అని అడిగాడు అనమాట. 10వ అధ్యాయం 17 నుంచి 21 వరకు ఉంటుందండి. అది నేను చెప్పిన వచ్చిన చదవండి చాలు. అడిగితే ప్రభు అన్నాడు, నువ్వు దేవుని ఆజ్ఞలన్నీ పాటించమన్న, నరహత్య చేయొద్దు, వ్యభిచారం పోవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, ఇవన్నీ చేయనాను. 20వ వచనంలో అతను అంటాడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ నేను చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాను, అయితే నేను పరలోకానికి వెళ్ళిపోతాను అన్న. అప్పుడు ప్రభు అన్నారు, యేసు అతన్ని చూచి, అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవి అన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగు. మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు పూలే దగ్గర, స్లమింటి దగ్గర, ఆర్పకంటి దగ్గర అడుగులను చూశాను. $1 నువ్వు వేసావు, అది వెస్ట్రన్ యూనియన్లో ఎంత వెళ్ళిపోతుంది తెలుసా? మరి ఎంత వెళ్తుంది తెలియదు, కొన్ని కోట్లు. ఇక్కడ డాలర్కి ఇండియాకి 50, కానీ పరలోకానికి ఎంత ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఇంక చెప్పలేము. ఎంత మనకు తెలియదు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇది సూపర్ ఫాస్ట్. నువ్వు ఇలాగ ఏగానే అక్కడ ఉంటుంది అకౌంట్. వెస్టర్న్ అయినా 10 మినిట్స్ తర్వాత అక్కడ తీసుకోవాలి. దీనికి నెంబర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అక్కడికి వెళ్ళి నువ్వు తీసుకోవడం. అక్కడ మళ్ళీ ఇంకా ఎవరు కూడా కాదు, ఈ ఆస్తి నీదే. అక్కడికి వెళ్ళాలి. పేదలకి ఇచ్చుటనే పరలోకానికి వెళ్ళిపోతే మరి దేవునికి కానుకిస్తే వెళ్ళదు, దేవుని పరిచయం కొరకు దశంభాగిస్తే వెళ్ళదు, దేవుని పరిచయం కొరకు మనం ఖర్చు పెడితే వెళ్ళదు. నేను ధైర్యంగా ఒక మాట చెప్పనా, ఒక నెలకి $800 ఖర్చు పెడుతున్నాడు సంఘానికి. $800 అయితే ఇంకెక్కువ కానీ తప్పు కాదు. ఒక వీక్కి 350 అవుతుంది నాకు, సాటర్డే అండ్ సండే ఇంక్లూడింగ్. మన కానుకలో మీకు తెలుసు 40-50 కంటే ఇప్పుడు రావట్లేదు. ఇదంతా ఖర్చు పెడుతున్నా నాకు ఎంత సంతోషం అంటే, $1కే ఎన్ని కోట్లు ఉంటుందని ఒకసారి ఊహించుకుంటే, మరి $700 పెడుతున్నానంటే రేపు అక్కడ మన పైన అక్కడ చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో ఆస్తిపరులు కావాలి. చివరిగా ఒక ఉపమానం చెప్తాను. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ఊరంతటికి అత్యధిక ధనవంతుడు ఎవరంటే అతనే. అతనంత ధనము ఆ ఊరిలోకి ఎవరికి లేదు. అంతటి కోటేశ్వరుడు. ఆయనకి కార్లు ఉన్నాయి, బెంచ్ కార్లు ఉన్నాయి, సొంతంగా ఫ్లైట్ ఉంది, ఆస్తులు ఉన్నాయి. అయినా ఆయనకు ఒక సరదా ఏంటంటే గుర్రం మీద వెళ్ళడం అలవాటు అనమాట. ఊర్లో ఎప్పుడైనా సరదాగా వెళ్ళాలనుకుంటే గుర్రం మీద వెళ్తుంటాడు. అదే ఊళ్ళో లెక్క పెడితే అందరికంటే అత్యధిక దరిద్రుడు ఒక ఆయన ఉన్నాడు. ఏ ఊర్లోనైనా అందరికంటే రిచ్ ఒకడు ఉంటాడు, అందరికంటే దరిద్రుడు ఒకడు ఉంటాడు. లేదండి మా ఊర్లో ఇద్దరు ఉన్నారంటే ఈడికాడికి లెక్కేస్తే ₹1 తక్కువ ఉంటుంది, లేదు ఒకరే ఉంటుంది. ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు. ఈ దరిద్రుడి పేరు జాన్, ధనవంతుడి పేరు మనకు అవసరం లేదు. ఈ ధనవంతుడు గుర్రం మీద వెళ్తూ, సాయంత్రం టైంలో వెళ్తూ ఆ దరిద్రుడిని చూసి ఒకరోజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాడంట. రోజుకు నువ్వు ఎంత సంపాదిస్తావు? నేను కష్టపడి పనిచేస్తానయ్యా మీ పొలంలోనే, నాకు రోజు కూలి ₹10 అని చెప్పాడు. ₹10 అని ఒక ₹1000 ఇచ్చాడంట. నాకు వద్దనే అయ్యారు. డబ్బులు ఇస్తే తీసుకోలేదేంటండి ఆయన పక్కన చెప్తే, ఆయన తీసుకోడండి, ఆయన జాన్ అని పేరు. ఆయన నోటుతోనే ఒక మాట చెప్పాడంటే ఎవరికైనా నయమైపోతుంది. ఆయనకి ప్రవచనం ఉంది. మా ఊర్లో కాంతం కండి బాగోపోతే అతనే చెప్పాడు.
అమ్మ నువ్వు బాగుపడతావు అన్నాడు, బాగుపడ్డాడు. ఒక ఆమె పెళ్లి కాలేదంటే అతను చెప్పాడు, నీకు వచ్చే సంవత్సరం పెళ్ళి అయిపోతుంది అన్నాడు. పెళ్ళి అయిపోయింది. అతను నోటుతో ఏదైనా ఒక మాట చెబితే అది జరగలేదు అనే సాక్ష్యం మేము ఎప్పుడూ వినలేదండి. జరిగి తీరుతుంది అంతే అని చెప్పాడంట. మరి ఎంత జరిగితే మాత్రం డబ్బులు ఇస్తే ఎందుకు తీసుకుంటే అది తీసుకోడండి. ఆ క్యారెక్టర్ ఈలోగా ముసలాయన జాన్ దగ్గరికి వచ్చి ఆ దరిద్రాడంట, అయ్యగారు ఈరోజు రాత్రి 12 గంటలకు మన ఊరిలో అత్యధిక ధనవంతుడు ఎవరైతే ఉంటారో అతడు చనిపోతాడని ప్రభు నా నోటితో పలుకుతున్నాడు. ఈరోజు ఎగ్జాక్ట్లీ నైట్ 12 o'clockకి మన ఊర్లో అత్యధికమైన ధనవంతుడు ఎవరున్నారో అతడు చనిపోతాడని ప్రభు నాకు మీతో చెప్పమన్నాడు అని చెప్పగానే చాలా ఏదో చెప్పాడు ముసలుడు, చెప్పిన జరిగిపోతాను, మనకైతే జరుగుతుందిలే, నేనే వయసులో ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, నాకు బోల్డ్ డబ్బు ఉంది, ఈయనెందుకు అప్పుడే చనిపోతాను అనుకొని గుర్రం తీసుకొని మరలా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్నాడే కానీ పోతానంటావా అని డౌట్ వచ్చింది. ఎందుకంటే ఆయన చెప్పిన ఒక్కడు కూడా మిస్ కాలేదా, నేను మిస్ అవుతానని కానీ గ్యారెంటీ ఏమిటి? ఇప్పుడు ఆపరేషన్ థియేటర్కి పిల్లలందరూ హార్ట్ ఫెయిల్ అయిపోతున్నారండి అని సాక్ష్యం తెలిస్తే వెళ్తావు వాళ్ళకి. ఇప్పుడు ఎన్నో 80% బాగుంది, ఏదో 20% అన్నా కూడా డౌట్గా ఆలోచిస్తారు. 100% బాగుంటుంది అంటేనే వెళ్తారు కదా ఆపరేషన్. అలాంటిది ఆయన చెప్పింది ఒకటి కూడా ఫెయిల్ కాలేదంట. నేనేమో ధైర్యంగా వస్తున్నాను, నాకు పోతానా ఇంటి అనుకుంటున్నాడు మనసు. ఇంటికి వచ్చాడు. ఇంట్లో పనివాడు అయ్యగారు ఫోన్ చేయడం మనిషి చూశాడు, ఏమో పెట్టాడేమో ఎందుకైనా మంచిది, ఎందుకంటే పోతా ఉన్నాడు. ఈరోజు నేను ఫోన్ చేయండి రా అన్నాను. కొన్ని మంచినీళ్ళు తాగండి, మంచినీళ్ళు కూడా కొన్ని పాలు తాగండి అయ్యగారు. రే ఏమి ఇవ్వకు, అసలు నా దగ్గర ఉండకు, దూరం వెళ్ళుకుంటాను. చెప్పలేం కదా ఎవరు చంపేస్తాడు, పోతానన్నాడు. కొద్దిసేపటికి బీపీ పెరిగిపోతుంది, థ్యాంక్స్ చెప్తాను. వెంటనే డాక్టర్స్ అందరిని పిలిపించాడు అంత డబ్బుతో. ఒకసారి నా హార్ట్ బీట్ చెక్ చేయండి, నా బ్లడ్ టెస్ట్ చేయండి, అవి చేయండి ఇవి చేయండి అన్నాడు. అంత బాగానే ఉంది కదా అంటే అంత బాగుంది సార్. అసలు మీరు చనిపోతారని ఎందుకు ఉపయోగపడుతున్నారు సార్, మీరు ఎంత 100% ఆరోగ్యంగా ఉన్నారు అని. సరే మీరు అందరూ బయటకు వెళ్ళిపోయి, నేను గదిలో ఉండి బయట ఉన్నాను, అవసరమైతే నేను బెల్ కొడతాను, లోపలికి రండి. ఇంకా డబ్బు పైనుంచి అవడం నేను వేసేస్తాడేమో. ఆయనకున్న డబ్బు ఖర్చు పెట్టి ఆర్మీని రప్పించుకొని, పోలీస్ శాఖను రప్పించుకొని, చుట్టూ కాపులో పెట్టుకొని టైం 11 అవుతుంది. టెన్షన్ పడుతున్నాడు, చెమటలు పట్టేస్తున్నాయి. ఫ్యాను స్విచ్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఒకవేళ షాక్ కొట్టి కానీ చనిపోతానేమో అని వాళ్ళు అనుకొచ్చేసాడు. స్విచ్ చేసుకోలే, లైట్ 1 లైట్లు ఆగవనే వేయట్లేదు. ఆలోచిస్తున్నాడు. 11:30 అయిపోయింది, నేను చచ్చిపోయేలా ఉన్నాను, ఎందుకంటే 100% పోతున్నారా అంటారు ఆయన చెప్పినమాట. ఓకే, ఎంత టెన్షన్ అంటే ఇంకా లాస్ట్ 1 minute ఉండేటప్పుడు టంగ్ టంగ్ అని 12 సార్లు పడుతుంది కదా. పుడుతున్నప్పుడు 2, 3, 4, 11, 12 అనేసరికి పెద్ద కేకేసాడు. ఏమన్నా పెద్ద కేకేసి మంచంలో పడుతుంది. వెంటనే ఆ డాక్టర్స్ బయట కావాలందరూ తలుపులు పగల కొట్టుకుని లోపలికి వచ్చి ఏమైంది 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 ఏమైందని దగ్గరికి వచ్చి చూసేసరికి నెమ్మదిగా కళ్ళిప్పాడు. 12, 10. నేను బ్రతికే ఉన్నానా అని అడిగాడు అందరికీ. మీరు బ్రతికే ఉన్నారు సార్, 12:30 అవుతుంది. డాక్టర్స్ అందరూ ఒకసారి చెక్ చేశారు, బాగానే ఉంది. అయ్యగారు ఇప్పుడైనా భోజనం చేయండి అన్నాడు. భోజనం చేశాడు, బాగానే ఉంది. 1 గంటకి ఇంటి తలుపు కొట్టారు. కొట్టిన తర్వాత లోపలికి వచ్చి, అయ్యగారు మన ఊళ్ళో ఉదయం మీకు ప్రవచనం చెప్పాడే జాన్ సరిగ్గా 12 గంటలకు చనిపోయాడు. ఎగ్జాక్ట్లీ 12 o'clock చనిపోయాడు. అప్పుడు ఈ ధనవంతుడికి బుర్ర కలిగిందంట, నాకంటే అతడు ధనవంతుడు, ఎందుకంటే అతడు క్రీస్తుని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. అతడు అనేకుల జీవితం కొరకు ప్రార్థన చేశాడు, అందుకు అతడు ధనవంతుడు. నీవు పైనున్నవి వెతికితే ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తావు. నీవు పైనున్నవి వెతికితే పరలోకంలో నీ జీవితం కొరకు ఆలోచన చేస్తావు. నీవు పైనున్నవి వెతికితే దేవుని వెతుకుతావు, ఎందుకంటే క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున అక్కడ కూర్చొని ఉన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని
వెతకండి. నేను ఇంతకుముందు చెప్పాను, నా దగ్గరికి ఆస్తులు కావాలని మాత్రం రాకండి, అది దేవుడే ఇస్తాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలని కూడా నా దగ్గర రాకండి, దేవుడే ఇస్తాడు. కానీ ఆ పరలోక సంబంధమైన విషయాలు బోధిస్తాను, అది వినటానికి మాత్రం ఇక్కడికి వెళ్ళండి, ఇంకెక్కడికి వెళ్ళిన దొరకండి. డబ్బు గురించి చెప్పే ప్రసంగాలు కాదు, మరి దేవుని రాజ్యం కొరకు ప్రకటించే ప్రసంగాలు. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి. నీవు చనిపోయిన తర్వాత పొందుకోపోయే స్వాస్థ్యమును గురించి కాన్సన్ట్రేషన్తో వాక్యం చెప్పడానికి ప్రభువు 2000 సంవత్సరాల 2000 సంవత్సరంలో నన్ను నిలవబెట్టాడు వాక్యం చెప్పడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. పరలోకానికి ఏమైతే తీసుకొని వెళ్ళగలవు ఆ మంచితనము, పరలోకానికి ఏదైతే నువ్వు తీసుకుని వెళ్ళగలవు ఆ ఆత్మల సంపాదన, అటువంటి ప్రార్థనా జీవితం, అటువంటి పరిశుద్ధత నీవు ఈ లోకంలో జీవించాలి. పరలోకములో అది నువ్వు సమకూర్చుకో. అందుకొరకు ప్రభు నిన్ను నన్ను పిలిచాడు. ఆ వచనం మరొకసారి చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. హల్లెలూయా. కనుక పైనున్న వాటికి వెతకటానికి అర్హులు బాప్తిసం పొందాలి. అతను క్రీస్తు వాడవుతాడు, అతనిలో క్రీస్తు ఆత్మ ఉంటుంది, అతని పాపం సిలువలో చనిపోతుంది. అలా రక్షింపబడిన వ్యక్తి పైనున్న వాటిని వెతకాలి, పైనున్న వాటి మీద జీవించాలి. చనిపోయిన తర్వాత మనం పొందబోయే మహిమ జీవితము కొరకు మన ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు మీ హృదయంలో, మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా మోకాలు వేస్తే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడగండి, ప్రభువా పైనున్న వాటి మీద నా మనసు పెట్టుకోవటానికి సహాయం చేసి. మన జీవితం చాలా చిన్నది ప్రభు. 60 ఏళ్ళలో ఆల్రెడీ 30 అయిపోయి ఉంటాయి కొందరికి. ఇంకా బ్యాలెన్స్ ఒక 30 అనుకుందాం, కొంతమందికి 40 అనుకుందాం. ఆ తర్వాత సంగతి ఏంటి? నువ్వు జీవించే 40 ఏళ్ళ కొరకే నీకు ఒక పొలం కావాలి, నీకు ఒక ఇల్లు కావాలి అనుకుంటే నిత్యము జీవించబోతున్న ఆ నిత్య రాజ్యములో నీకేం కావాలి? ఆలోచించుకుంటున్నావా? ఆ హృదయం కనుక నీకు ఉంటే ఈ రాత్రికాల సమయంలో నిశ్చయముగా ఈ లోకమందు ఆ లోకమందు నీవు ధనవంతుడు. ఈ లోకంలో నీకు ఏది కావాలో ప్రభు ఇస్తాడు. నీకు ఉద్యోగం ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. మంచి భార్య కావాలనుకుంటే భార్యని ఇస్తాడు, సమస్తం ఆయన సమకూరుస్తాడు నీకు. ఇంతకంటే ఎక్కువ పరలోకంలో కూడా నీకుంటాయి. క్రీస్తులో ఉండు, క్రీస్తులో జీవించు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడి కొరకు నువ్వు బ్రతికితే కనుక నీకంటే గొప్పడు ఇంకొకడు ఉండడు. ప్రేమ గల మా తండ్రి, వీరి హృదయాలను మీరు స్వాధీనపరచుకోండి, వీరి ఆలోచనలు స్వాధీనపరచుకోండి, వీరిని ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పాట పాడుతూ ఉండగా మనం కానుకలు సమర్పించుకుందాం. పాట ఒకరు ప్రిపేర్ కండి, కానుకలు అయిపోగా ఆపేయండి. పాట పూర్తిగా పాడవసరం లేదు.